హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ 1 కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి అయితే ఒక వీడియో చేయమని అడిగారు. సో ఓన్లీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కాకుండా కొత్తగా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, అంటే డిగ్రీ పీజీ అయిపోయిన వాళ్ళు కానీ, లేదంటే చాలా మంది కూడా నాలాగే గ్రూప్ 1 కి చాలా మంది అప్లై చేసుకోలేదు. ఎందుకంటే డిస్క్రిప్టివ్ మోడ్ లో ఉంటుంది, చాలా టఫ్ అనే ఉద్దేశంతో చాలా మంది ఎగ్జామ్ కి అప్లై చేసుకోలేదు. ఎందుకంటే గ్రూప్ 1 మీద సరైన అవగాహన లేక. నేను నిజానికి ఫస్ట్ గ్రూప్ 1 పడ్డప్పుడు నేను అప్లై చేసుకోలేదు. అప్పుడు పేపర్ లీక్ అయిందని మళ్ళీ ఎగ్జామ్ పెట్టి, తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో మళ్ళీ ఇంకా కొంతమందికి ఛాన్స్ ఇద్దాం అన్నప్పుడు అప్పుడు నేను అప్లై చేసుకొని ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో అని అటెంప్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎగ్జామ్ ఎలా ఉంటుందో నేను కూడా రాసి చూస్తాను అని అనుకోకుండా నా ఎక్స్పీరియన్సెస్ అన్ని మీతో షేర్ చేస్తాను. కంపల్సరీ వీటిని యూజ్ చేసుకుంటూ దీనికంటే బెటర్ గా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా జాబ్కి అయితే మీరు దగ్గరలో ఉంటారు. జాబ్ రావాలంటే చాలా నిజంగా ఇది ఇప్పుడున్న కాంపిటీషన్ లో చాలా చాలా కన్సిస్టెన్సీగా మొత్తం ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేస్తూ లాట్ ఆఫ్ రివిజన్ చేస్తూ ఎగ్జామ్స్ అయితే బాగా రాయాల్సి ఉంటుంది. పేషెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎక్కడ మనం క్విట్ చేయకుండా కన్సిస్టెంట్ గా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఖచ్చితంగా మనం ఈ చదువు మీద ఉంచి ఇంకా ఇతరత్ర ఎటువంటి పనులు కానీ ఎటువంటి వ్యాపకాలు కానీ దేని మీద దృష్టి ఉండకుండా మొత్తం చదువు మీద కేటాయిస్తే ఖచ్చితంగా ఒక 1.5 2 years ఖచ్చితంగా గట్టిగా సిలబస్ మొత్తం మీరు ఓన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఒక జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ అయితే మీకు ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది. సో దానికోసం ఎవరైతే కొత్తగా ఈ రిక్రూట్మెంట్ ఎంటర్ అవుతున్నారో, అంటే ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేలాగా, కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు, అందరికీ యూజ్ అయ్యేలాగా ఈ వీడియో అయితే నేను చేయాలనుకుంటున్నాను. ముందుగా మనం గ్రూప్ 2 గ్రూప్ 3 అయితే అందరికి తెలుసు ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయని. కానీ గ్రూప్ 1 అనేది మెయిన్స్, అంటే డిస్క్రిప్టివ్ పరీక్ష. అంటే మనం రాయాల్సి ఉంటుంది క్వశ్చన్ ఆన్సర్స్, లైక్ మన అకాడమిక్స్ లాగా. ఓకేనా? ఈ గ్రూప్ 1 మన మెయిన్స్ ఎవరెవరు రాయొచ్చు అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే రాయొచ్చు. దీనికి ముందు ఒక ప్రిలిమ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ ప్రిలిమ్స్ మొత్తం మన జనరల్ స్టడీస్ సిలబస్ ఉంటుంది. ఒకసారి మీరు సిలబస్ కాపీని డౌన్లోడ్ చూసుకోండి. ఆ జనరల్ స్టడీస్ లో ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 500 పోస్ట్ ఉన్నాయి అనుకోండి. 500 into 50 25,000, అంటే 500 తో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 26,000 వరకు తీసుకోవడం జరిగింది. అంటే 1:50 చొప్పున ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ రాయడానికి అర్హత లభిస్తుంది. మరి రాసిన వాళ్ళందరి పేపర్లు కరెక్షన్ చేస్తారా అంటే లేదు. అక్కడ మనకు ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ అని ఉంటుంది. అదేంటంటే ఇంగ్లీష్ లో మనకి ఎగ్జామ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ లో ఎవరికైతే మినిమం మార్క్స్ వస్తాయి, అంటే ఓసీలకు అయితే 40%, బీసీలకు అయితే 35, ఎస్సీఎస్లు 30, ఇట్లా కొంచెం పర్సెంటేజ్ అని ఉంటుంది. ఎవరైతే ఆ మినిమం పర్సెంటేజ్ ని క్వాలిఫై అవుతారో, అంటే అందులో పాస్ అవుతారో వాళ్ళ పేపర్స్ మాత్రమే మెయిన్స్ కి కరెక్షన్ చేయడం జరుగుతుంది. మరియు వాళ్ళ లిస్ట్ ని జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా మొన్న నేను కూడా ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. నేను కూడా క్వాలిఫై అయ్యాను ఇంగ్లీష్ లో 1 or 2 మార్క్స్ అయితే స్కోర్ చేశాను. బట్ ఓవరాల్ 353 మార్క్స్ వచ్చినాయి. ఎనీవే సర్వీస్ అయితే రాలేదు. ఎందుకంటే నాకు పెద్ద బాధ ఏం లేదు, ఎందుకంటే దానికి తగ్గ కష్టం నేను పడలేదు. చాలా మంది చాలా సంవత్సరాలు కష్టపడి చదివారు. ఎవరైతే నిజంగా కష్టపడ్డారో నిజంగా వాళ్ళకే జాబ్ రావాలి. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే చదవండి, ఎవరు జాబ్ ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఓకేనా? సో ఇప్పుడు ఆ 6 సబ్జెక్ట్స్ కి సంబంధించి ఏమేమి ఉంటాయి అని ఒకసారి చెప్తాను. దాని తర్వాత ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, దాంతో పాటు క్వశ్చన్ పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి. నేను ఎగ్జామ్ రాసినప్పుడు నేను అసలు ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అని కూడా చూసుకోలేదు. ఆ క్వశ్చన్ ఎలా రాయాలని కూడా చూసుకోలేదు. జస్ట్ క్వశ్చన్స్ ఎట్లా వస్తే నేను ఎట్లా రాస్తా అనే ఉద్దేశంతోనే ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు ఆ మిస్టేక్ చేయకండి. ఒకసారి ఒక 4-5 సంవత్సరాల క్రితం, అంటే 4-5 సంవత్సరాల క్రితం అంటే ఇయర్ పడే కదా, అంతకుముందు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, అవి ఒకసారి కలెక్ట్ చేసుకొని క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చిర్రు అంటే ముందు మీరు క్వశ్చన్ పేపర్స్ తీసుకొని క్వశ్చన్ చదవండి. ఆ క్వశ్చన్ చదివిన తర్వాత మీకు ఎటువంటి థాట్స్ వస్తున్నాయో అనుకోండి. తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అదే పేపర్లు తీసుకొని అప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది, అంటే సబ్జెక్ట్ ఉన్నప్పుడు మీరు ఎట్లా ఆలోచించారు, సబ్జెక్టు లేనప్పుడు ఎట్లా ఆలోచించారు అనే డిఫరెన్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. సో దీనివల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే సబ్జెక్ట్ ఉంటే రాయడం ఈజీ. ఇంకొకటి ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా చాలా మంది డైలీ టెస్ట్ సిరీస్ రాయాలి, మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ప్రాక్టీస్ చేయకపోతే మనకి ఎగ్జామ్ లో రాయడం రాదు అనుకుంటారు. కానీ ఎవరైతే పర్ఫెక్ట్ గా మనం సబ్జెక్ట్ చదివి సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే ఇచ్చిన క్వశ్చన్ కి ఏం రాయాలి అనే ఆలోచన మన మెదడులో ఉన్నట్టయితే మనం పేపర్ మీద పెన్ను పెట్టిన తర్వాత ఎవరు ఆపమన్నా
ఆగదు. నిజానికి మొన్న ఎగ్జామ్ నేను రాసినప్పుడు కూడా నాకు కూడా చెప్పింది. అసలు నీకు పెన్నే జరగదు. నీ పెన్ను ముందుకెళ్ళదు. నువ్వు ఎగ్జామ్ రాయలేవు. నీకు పాయింట్స్ గుర్తుకు రావంటే నిజానికి క్వెషన్ చూసిన తర్వాత అసలు డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తున్నాయి. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయినా. ఎందుకంటే నేనేం చదవలే కాబట్టి. అంటే ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ రాయాలని తెలియలేదు. అదే ఒకసారి మనం చదువుకొని పోయినామనుకో డెఫినెట్‌గా పాయింట్ వైస్‌గా మనకు అవే గుర్తొస్తాయి. రాద్దామని చాలా ఉంది. కానీ మ్యాటర్ తెలీక సబ్జెక్ట్ రాక నేను ఆగిపోయాను. నిజానికి నాకు చాలా టైం మిగిలింది. ప్రతి ఎగ్జామ్‌కి టైం మిగిలింది. ఎందుకంటే అక్కడ నేను చదవలేదు. దాని గురించిన మ్యాటర్ తెలవదు. అందుకే ఏం రాయాలో తెలియక ఆగిపోయినా గానీ, మనం సబ్జెక్ట్ చదివి ఉంటే గనక రియల్ లైఫ్‌లో ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్‌లో మనం రాయగలుగుతాం. మనం అకాడమిక్స్‌కి అయితే ప్రతిసారి క్వెషన్ టు ఆన్సర్ మనం బుక్ అంతా చదువుకొని పోతాం. బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, డిగ్రీ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద సెమ్స్ ఉంటాయి. పెద్ద పెద్ద క్వెషన్ ఆన్సర్స్ ఉంటాయి. ఎవరు నిజానికి రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయరు. జస్ట్ చదువుకొని వెళ్తారు. అయినా ఎగ్జామ్‌లో కాన్ఫిడెంట్‌గా రాస్తారు. ఎప్పుడు సబ్జెక్ట్‌ని చదివినప్పుడు. ఇక్కడ కూడా అంతే అనుకోండి. రాసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే అంటే రాయాలి మొత్తానికి రాయొద్దు అని చెప్పను. కాన్ఫిడెంట్ 100% నేను రాయగలను అనే కాన్ఫిడెంట్ ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేయకపోయినా పర్వాలేదు. పర్ఫెక్ట్ చదువుకుంటే ఎగ్జామ్‌లో డెఫినిట్‌గా అటెండ్ చేస్తారు. లేదు నాకు రైటింగ్‌లో ప్రాబ్లమ్ ఉంది. నాకు సరిగ్గా గుర్తుకు రాదు. నేను మర్చిపోతే కొంచెం బట్టిపోయేలా చేయాలి. నాకు ఒక 4, 5 సార్లు చదివితేనే వస్తదన్నవాళ్ళు ఖచ్చితంగా ఏదైతే మీరు చదివిరో దాన్ని పెన్ మీద, పేపర్ మీద పెట్టి రాయడానికైతే ప్రయత్నించండి. ఇంకొక విషయం నేనే చదువుకుంటా, నేనే నోట్స్ తయారు చేసుకుంటాను. టైం అంతా వేస్ట్ చేసుకోకండి. హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి. ఎవరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడ్డారని కాదు. ఎంత స్మార్ట్ వర్క్ చేసిర్రు, ఎంత తక్కువ టైంలో జాబ్ కొట్టిర్రనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్‌లో చాలా చాలా కోచింగ్ సెంటర్‌లున్నాయి. మన గ్రూప్ 1 కోసం. యూపీఎస్సీకి ఎన్నో ఉన్నాయి. సో, మనకిక్కడ ప్రెజెంట్ హైదరాబాద్‌లో కూడా చాలా చాలా ఇన్‌స్టిట్యూషన్స్ గ్రూప్ 1 కోసం వర్క్ చేస్తున్నాయి. మెంటర్‌షిప్ తీసుకోవచ్చు. బుక్స్ దొరుకుతాయి. చాలా రకాల రిసోర్సెస్ ఉన్నాయి. ఆన్‌లైన్ కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరేం చేయాలంటే డైరెక్ట్ ఆ సోర్సెస్ నుండి చదువుకోవాలంతే. చదువుకొని అందులో నుండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకదానికి ఒకే మెటీరియల్ కాకుండా 2 మెటీరియల్ చదివినప్పుడు కొంచెం మ్యాటర్ ఇందులో బావుంటుంది. కొంచెం మ్యాటర్ అందులో బావుంటే మీరు ద బెస్ట్ మ్యాటర్‌ని కలెక్ట్ చేసి పాయింట్ వైస్‌గా మీరప్పుడు రాసుకోండి. అంతేగాని మీరే క్వెషన్స్ తయారు చేసుకొని మీరే ఆన్సర్స్ తయారు చేసుకుంటా అని అట్లా అనుకోకండి. లేదు అంటే 2 మెటీరియల్స్ పక్కన పక్కన పెట్టుకున్నప్పుడు ఈ మెటీరియల్ నుండి కొన్ని ఆన్సర్స్ మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరే మెటీరియల్ నుండి కొన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ ఒకే మెటీరియల్ నుండి కూడా చదవాలని లేదు. అన్ని క్వెషన్స్‌కి అందరూ పర్ఫెక్ట్‌గా రాయకపోవచ్చు. కొందరికి కొన్ని సబ్జెక్ట్స్ మీద ఎక్స్‌పర్ట్ ఉన్న క్వెషన్స్ అంటే ఆహ్, అవగాహన ఉన్న టాపిక్ మీద మంచిగా రాస్తారు. అవగాహన లేని టాపిక్ మీద మంచిగా రాయరు. అందరికీ అన్నిటి మీద అవగాహన ఉంటుందా అంటే చెప్పలేం. సో, కొన్ని టాపిక్స్‌లో ఎక్స్‌పర్ట్ ఉంటారు కాబట్టి, ఆ ఎక్స్‌పర్ట్స్ రాసినటువంటి నోట్స్‌ని మీరు సేకరించుకొని వాటిని చదవండి. మళ్ళీ ఇంకొకటేంటంటే, ఎవరు ముందే క్వెషన్ ఆన్సర్ చదవద్దు. గ్రూప్ 1కి ఎవరైతే ప్రిపేర్ అయితా అనుకుంటారో వాళ్ళు ఒక్కసారైనా స్టాండర్డ్ బుక్స్‌ని రిఫర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూవ్‌మెంట్ ఉంటే, తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించింది ఏంటి తెలుగు అకాడమీ బుక్ చదువుతారా? లేదంటే ఒక పబ్లికేషన్ చదువుతారా? ఏదైనా మంచిది. బట్ ఏ టు జెడ్ మొత్తం ఒక 2, 3 సార్లు ఆ బుక్‌నంతా చదివిన తర్వాత అప్పుడు మీరు అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్‌కెళ్ళండి. అప్పుడు క్వెషన్స్ ఎట్లా అడుగుతున్నారు? క్వెషన్ అడిగినప్పుడు నువ్వు ఈ 2, 3 సార్లు చదివిన దాన్ని సబ్జెక్ట్ ద్వారా నీకెంత అర్థమైంది? ఎటువంటి థాట్స్ వస్తున్నాయి? ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత అప్పుడు ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు ఇచ్చినటువంటి క్వెషన్‌కి ఆన్సర్ చదవండి. అంతేగాని డైరెక్ట్ క్వెషన్ టు ఆన్సర్ అకాడమిక్స్‌లో చదువుకున్నట్టు చదువుకుంటే మాత్రం అస్సలు కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ ఉంటే మన రైటింగ్ లెవెల్ వేరే ఉంటుంది. కాన్ఫిడెంట్ లేనప్పుడు మన రైటింగ్ లెవెల్ వేరే ఉంటుంది. మనం ఎక్స్‌పెక్ట్ చేయడంలో కూడా కాన్ఫిడెన్స్‌గా రాసినప్పుడు ఒక రకంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కాన్ఫిడెన్స్‌గా రాయనప్పుడు ఒక రకంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి కాన్ఫిడెంట్‌గా ఎగ్జామ్ రాయాలంటే కాన్ఫిడెంట్‌గా చదవాలి. చదివినప్పుడే మన కాన్ఫిడెన్స్ అంతా మనకు తెలవాలి. యెస్. పలానా సబ్జెక్ట్ నాకు మొత్తం వచ్చింది. ఈ సబ్జెక్ట్‌లో నేను ఎటువంటి క్వెషన్ ఇచ్చినా నేను రాయగలుగుతా. ఔట్ ఆఫ్ సిలబస్ వచ్చినా ఇంతకుముందు అసలు ఎక్కడ ఎవ్వరు ఇవ్వని క్వెషన్ ఇచ్చినా నా ఓన్‌గా అయినా దాని మీద అనాలిసిస్ చేసి నేను కొన్ని పాయింట్స్ పెట్టగలుగుతా. నేనంటూ కొన్ని దానికి సంబంధించినటువంటి పాయింట్స్ రాయగలుగుతానండి. ఓవరాల్ కాన్ఫిడెన్స్ మీకుంటే గనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. తెలంగాణ మూవ్‌మెంట్ అంటే తెలంగాణ మూవ్‌మెంట్ కాదు. ప్రతి సబ్జెక్ట్‌కి ఇక్కడ 6 పేపర్లున్నాయి. 6 పేపర్‌లకి సంబంధించి హెడ్డింగ్ ఉంటది. ఒక్కొక్క హెడ్డింగ్‌కి సంబంధించింది ఒక్కొక్క బుక్ దొరుకుతది. జాగ్రఫీ అంటే ఇండియాది ఒకటి దొరుకుతది. తెలంగాణది ఒకటి. 2 కలిపి కూడా ఒకదాంట్లో ఉంటాయి. సో, మొత్తం ఆ బుక్ అంతా చదివిన తర్వాత అప్పుడు క్వెషన్ టు ఆన్సర్ ఎళ్ళండి. సో, ఇక్కడ మొన్న జరిగినటువంటి ఎగ్జామ్‌లో ఆహ్, అసలు కొత్తగా ఇప్పుడు బిగినర్స్ కోసం చూడండి మరి అంటే సిలబస్ ఏమేమి ఉంటుంది అని అంటే సిలబస్ అయితే అందరూ డౌన్‌లోడ్ చేసుకుంటారు.
అయినప్పటికీ ఒకసారి అయితే వినండి. ఓకేనా? ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సేలో చూడండి ఏముంటాయంటే సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు, ఆర్థిక అభివృద్ధి మరియు న్యాయపరమైన సమస్యలు, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, భారతదేశ చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వ సంపద, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి, విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి. ఈ టాపిక్స్ చూడగానే మనకు అన్ని ఓల్డ్ టాపిక్స్ అని అనుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇక్కడ 6 అంశాలు ఉన్నాయి కదా! ఈ అంశాలు కూడా అన్ని లేటెస్ట్ అప్డేట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపికే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి అన్నప్పుడు విద్యకు సంబంధించినటువంటి ఎటువంటి రిఫార్మ్స్ వచ్చినాయి, ప్రెజెంట్ ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, అసలు ఎట్లా గవర్నమెంట్ ఎటువంటి పాలసీస్ తీసుకుంది విద్యను అభివృద్ధి చేయడానికి. ఇలా ఓ అంటే కరెంట్ ఇష్యూస్ రిలేట్ చేసుకుని మెయిన్స్ లో ఫస్ట్ వన్ జనరల్ ఎస్సే పేపర్ అనేది కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన ఒక టాపికే ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ మాత్రం మన గ్రూప్ 1 కి అయితే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాలి. నేను కరెంట్ అఫైర్స్ చదవద్దు అని చెప్పిన ఏ ఎగ్జామ్ కి డిఎస్సికి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ వాళ్ళు లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని చదువుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్రిపరేషన్ వీడియో and thank you for watching, and if you like this video please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.